నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను ప్రారంభించారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు ఆదివారం మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరంకి అలివేలుమంగ గార్డెన్స్ నందు సుమారు 60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో బార్కోడ్ స్కాన్ చేసినప్పుడు ఎర్రర్ ఇన్వాలిడ్ బార్కోడ్ అని వస్తే అది నకిలీదని అనుమానించొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను ప్రారంభించారు. అదెలా పనిచేస్తుందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బార్కోడ్ స్కాన్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అని వస్తే ఆ వివరాలు మా క్లౌడ్ లోకి వచ్చేస్తాయని తెలిపారు. ఈ యాప్ ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి. యాప్ లో క్లౌడ్ లో డేటా ఉంటుంది. ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలుంటాయి. ఇక్కడ ఇద్దరికి పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్పుడు సేఫ్ గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాప్ లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం. అక్కడే తాగొచ్చు, వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా. ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు. ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్లు లెక్క. ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్ లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు. పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ 2 ఉంటాయి. సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాప్ లో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం. మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడిచ్చాడు. ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్ లో గాని అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్లకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి. రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి. దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవరాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్లే ఈ రోజు మళ్ళా సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్లు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు. మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు.
అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ ఆస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం. మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాం. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, గాని నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్ గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్ని ఎన్క్వైరీ చేపిస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తాం. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఢిల్లీలో మంగళవారం ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ, గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాం. రాష్ట్రానికి ఇదో గేమ్ చేంజర్ అవుతుందని, 2029 నాటికి డేటా సెంటర్ను సంస్థ పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇది ఏపీకే కాదు, దేశానికే గర్వకారణమవుతుందన్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం, గూగుల్ ఒప్పందం ఉంది. ఇది ఒక చరిత్ర. నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను. బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈ రోజు ఒక మహానగరంగా తయారు చేశా. మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. బ్రాండ్ ఏపీ టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం. మళ్లీ మాక్సిమం 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్, ఏఐ అండ్ డేటా సెంటర్, దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మన పిల్లలు ఈరోజు ఏఐ అంటే ఇండియా, ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంతవరకు డేటా సెంటర్స్ ఉన్నాయో 1.2 గిగావాట్ ఉంది. అలాంటిది 1 గిగావాట్ 1.2 ఉంటే 1 ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది. మిగిలినటని కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ హబ్ గా తయారవుతుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి. ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక పక్కన డేటా సెంటర్స్, ఇంకొక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై అండ్ జాబ్స్. ఇవన్నీ వచ్చినప్పుడు కరికులం కూడా మారుస్తాం. భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం. నాలెడ్జ్ గానీ, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏఐ గానీ, రెండు కూడా. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచర్. ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నౌ. ఇండియాలో ఏఐ హబ్, డేటా సెంటరే కాకుండా ఏఐ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్ కి ఏఐ రాసే పరిస్థితి, ఏఐ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది. అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఇక్కడి నుంచి మళ్లీ సింగపూర్ కి సీ కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం. అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్, ఆ దేశాలకు అంతటి కనెక్టివిటీ వస్తుంది. నా లెక్క ప్రకారం అయితే నేను చాలా పనులు చేశాను, గానీ ఇది వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం, అనుభూతి నా జీవితంలో ఎప్పుడు లేదు. గుర్తుపెట్టుకోండి. విజువలైజ్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నా. ఇది టోటల్ గా ఇటు దానికి కావాల్సిన వాళ్ళకు కొన్ని గ్యారంటీలు కావాలంటే ప్రధానమంత్రి గారు గాని, ఫైనాన్స్ మినిస్టర్ గాని, ఐటీ మినిస్టర్ గాని పాజిటివ్ గా స్పందించారు.
ఏదైతే భవిష్యత్తులో మళ్ళా మీరేమైనా ట్యాక్స్లను పెంచేస్తారా అవన్నీ చేయకుండా అన్సర్టనిటీ లేకుండా కరెక్ట్ గా చేయమంటే దే అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ హౌ వాళ్ళు కాన్ఫిడెంట్ గా వచ్చారు, చాలా ఫాస్ట్ గా వచ్చారు. ఎప్పుడో రావడం కాదు, రేపు 14వ తారీఖున మనం ఎంఓయూ చేస్తే అక్కడి నుంచి పని ప్రారంభించి 2029కి పూర్తి చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మీరు, అలాంటి ఎకో సిస్టమ్ వస్తుంది. అదే సమయంలో మీరు చూస్తే 1 lakh crores ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడన్నా ఊహించామండి ఈ ఇన్వెస్ట్మెంట్లు? రామాయంపట్నం బీపీసీఎల్ 1 lakh crores, ఇది ఏదైతే రిఫైనరీ మొత్తం ఈ 3 ప్రాజెక్టులే కాకుండా ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 1,50,000 crores తో గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దెబ్బతిన్న బ్రాండ్ ని మళ్ళా పునరుద్ధరించాం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం. ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ల్యాండ్ ఎందుకు ఇచ్చారని ఇంకోటని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది అడ్డుపడుతున్నారు, ఇది మంచిది కాదు. అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే. ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది, అది కూడా చెప్తున్నా, ఫ్యాన్సీ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం, అడ్డం పడడం, విమర్శలు చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవి కూడా అలవాటు అయిపోయినాయి. అవన్నీ మానండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ రోజు కేంద్రం కూడా చాలా వరకు మీరు చూస్తే జీఎస్టీ, సూపర్ సేవింగ్ వచ్చే పరిస్థితి, ఇది మేజర్ రిఫార్మ్. అది కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంది, దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నా. 16వ తారీఖున ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, దానికి కూడా ఒకసారి కలిసి ఆయన ఇన్వైట్ చేసి ఎల్లుండు ఎంఓయూ చేసి తిరిగి వస్తాం. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ అకేషన్, నాట్ ఫర్ ఆంధ్ర లోన్, కంట్రీకి ఒక గ్రేట్ అకేషన్. ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకప్పుడు హైదరాబాద్ లో కంపెనీ తీసుకొచ్చా. ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాండ్, వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఓ మైక్రోసాఫ్టే వచ్చింది కాబట్టి మనం రాకపోతే వెనకబడిపోతాం అనే పరిస్థితులు పరిగెత్తా వచ్చారు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సేమ్ పరిస్థితి విశాఖపట్నం. ఎవరన్నా రాలేకపోతే ముందుకొచ్చే పరిస్థితికి వస్తారు. కాబట్టి చాలా ఇంకా రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, కార్పొరేట్ ఆఫీసుల యొక్క నెంబర్ తగ్గుతుంది, సైజ్ తగ్గుతుంది, డేటా సెంటర్ సైజు పెరుగుతుంది, రియల్ టైం డేటా అనలిటిక్స్ వచ్చి రియల్ టైం లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి వస్తారు. డేటా అప్డేట్ చేసి క్షేత్రస్థాయిలో డెసిషన్ మేకింగ్ అయ్యేది డేటా సెంటర్ లో, దాన్ని కమ్యూనికేట్ చేసే లాస్ట్ మైల్ కి ఫర్ యాక్షన్. హెల్త్ లో మీరు మేజర్ మార్పులు చూడబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, ఒకటి కాదు, ఇవన్నిట్లో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వస్తాయి, కరెక్ట్ డెసిషన్స్ వస్తాయి, లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని అన్నారు. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు.
నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళుతాయి. ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో. ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ మారుతుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు ఆదివారం మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం ఋషికొండలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్కి శంకుస్థాపన వేయడం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది
ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. అంటే ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 trillion ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 trillion ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. TCS ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు, వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు, ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు, కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం. అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి. అభివృద్ధి చేస్తాం. నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు. 99 పైసలకి టాటా, TCSకి, కాగ్నిసెంట్కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. TCSకి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కాగ్నిసెంట్కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్లు గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాము, సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం. మొన్న గూగుల్ది క్యాబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ది, మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాం కాదు, ముందలే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు 5 లక్షల మందికి ఒక IT రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. 5 lakhs. నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను. ఈరోజు విశాఖపట్నం చూస్తే 94 హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో
మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ తాడిగడ మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి రోడ్డులో ప్రతి ఒక్కరు మనసులో బోడే ప్రసాద్ పేరు నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడ మున్సిపాలిటీ పరిధి పోరంకి అలివేలుమంగ గార్డెన్స్ నందు సుమారు 60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. కాలనీ వాసులు కూటమి నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఉండాలి అనే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో కన్నా గ్రామంలో ఉండాలి అనే కోరిక ప్రజలందరికీ ఉండాలి. అదేవిధంగా చాలా గ్రామాలు చేశాం. ఉదాహరణ తీసుకుంటే కాటూరు, ముదునూరు, మంతెన, గొల్లగూడెం ఇట్లా చాలా గ్రామాలు చేశాం. 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాల అధికారం వాళ్ళు తీసుకున్నారు. మరి ఈ గ్రామంలో ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని అంటే మాకు తెలిసి ఎక్కడన్నా 1 చేశారేమో కానీ అభివృద్ధి అనేది ఈ మున్సిపాలిటీలో 4 గ్రామాల్లో కంటికి ఎక్కడా కనిపించల. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 80-90% పూర్తి చేసిన పంటకాలువ రోడ్డు అవ్వచ్చు, ఫ్లైఓవర్ అవ్వచ్చు, యనమలకుదురు వంతెన అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనం కంప్లీట్ చేసి పూర్తి చేసి ఈరోజు వాటన్నిటినీ కూడా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. కానూరు నుంచి విజయవాడ నుంచి కానూరు దాకా కనెక్టివిటీ మీకు తెలుసు. మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డు, మధ్యలో 60 అడుగుల రోడ్డు, ఇవన్నీ కూడా మన కామినేని హాస్పిటల్ రోడ్డు దగ్గరికి వచ్చి కనెక్ట్ అవుతాయి. అక్కడ టవర్ లైన్ దగ్గర మన పెనమలూరు నియోజకవర్గ బార్డర్లో కూడా వచ్చి మనం 100 ఫీట్ రోడ్లో కలుస్తుంది. వీటికి 105 కోట్ల రూపాయలు 3 రోడ్లకి టెండర్లు పిలవటం జరిగింది. అది కాకుండా మన కాలనీకి ఈ రోడ్డుకి కనెక్ట్ అయ్యేది పంటకాలువ రోడ్డు, దానికి 6.5 కోట్లు ఇక్కడి నుంచి సాలిపేట దాకా నిధులు కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి సుమారుగా 9 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరిగింది. త్వరలో టెండర్లు పిలవటం జరుగుతుంది. అంటే మీరు బందర్ రోడ్డు వెళ్లకుండా డైరెక్ట్ గా కానూరు నుంచి లేకపోతే 100 ఫీట్ రోడ్లోకి వెళ్ళి మీరు మహానాడు రోడ్డో లేదా ఇంకో రోడ్డో ఎక్కేసి టౌన్లోకి 5 నిమిషాలు 10 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. అది అయిపోతే పోరంకి, కానూరు, తాడిగడప, యనమలకుదురులో సుమారుగా 40 నుంచి 45 కోట్ల రూపాయలు. మీరు కానూరు వెళ్ళండి, ఏదైనా పని ఉండి కానూరు వెళ్ళండి, ఏ మూలకెళ్ళినా దారులు లేవు, అన్నీ మూసేసి ఉన్నాయి. తిట్టుకుంటున్నారు మమ్మల్ని. ఎందుకు అనంటే ఇదేంట్రా బాబు అన్ని ఒకేసారి మొదలు పెట్టారు, రోడ్లన్నీ తవ్వేస్తున్నారు, డ్రైన్లన్నీ తవ్వేస్తున్నారు, ఇటైతే ఎట్టా అని తిడతా ఉన్నారు, ఆనందంతో తిడుతున్నారు. నేను అన్నాను, ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి, వర్షాలు పడటం వల్ల పనులు లేట్ అవుతున్నాయి. మీరు 5 సంవత్సరాలు బాధపడే కన్నా 1 నెల 2 నెలలు బాధపడితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, రోడ్లన్నీ డ్రైన్లన్నీ అయిపోతాయి అని చెప్పి. కానూరు మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి వర్షం పడితే మన పోరంకి, యనమలకుదురు, తాడిగడపకి డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. ఏ మూలకు చూసినా గతంలో పంట కాలువలు ఈరోజు మురుగు కాలువలుగా మారినాయి. కానూరుకి మన దానికన్నా మన పోరంకి కన్నా విస్తీర్ణం ఎక్కువ, డ్రైనేజ్ పోయే అవకాశాలు లేవు. ఓన్లీ ఒకే డ్రైను కానూరు సనత్ నగర్ దగ్గర మొదలుపెట్టి మన 100 అడుగుల రోడ్డు కామినేని హాస్పిటల్ కాలువ మీదుగా ఏలూరు రోడ్లో కాలువలో కలవాలి. ఈ లోపు భారీ వర్షం పెడితే మొత్తం మునిగిపోవటమే. అందుకనే భారీ ప్రణాళికతో ఆ డ్రైన్లన్నీ కూడా కట్టుకుంటా వస్తా ఉన్నాం. ఎన్ని కట్టినా భారీ వర్షాలు పెడితే మాత్రం ఒకేసారి నీరు అనేది కాలువలో లాగదు. ఇంకా ఇంకా వేరే మార్గాలు కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. మొన్ననే మన మున్సిపల్ శాఖ మంత్రి గారు మున్సిపల్ కమిషనర్లతో ఒక మీటింగ్ పెట్టి డ్రైనేజీ సిస్టమ్ కానీ
లేకపోతే రోడ్ల అభివృద్ధికి కానీ ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్, బీపీఎస్ 2 స్కీములు వచ్చినాయి. దాదాపుగా ఎమ్మెల్యే అయినాక ఈ సంవత్సరన్నర కాలంలో మున్సిపాలిటీలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాం. ఈ సిఆర్డీఏ ఫండ్స్ ద్వారా ఒక 9 కోట్లు వస్తే దీని ద్వారా రోడ్లు వేస్తా ఉన్నాం. ఖర్చు పెట్టాము అంటే మీరు ఈ 4 గ్రామాల్లో ఏ మూలకెళ్ళినా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లో, డ్రైన్లో, బోర్లో. మనకి నెలకి మున్సిపాలిటీకి వచ్చేసి 2 కోట్ల రూపాయలు జీతాలకి, కరెంటు బిల్లులకి, చెత్త ఎత్తటానికి, నీటి సరఫరాకి, వెహికల్స్ డీజిల్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. నెలకి 2 కోట్ల రూపాయలు. మన హౌస్ ట్యాక్స్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. అంటే 25 కోట్ల రూపాయలు జీతాలకి, ట్యాక్సులకి, కరెంటు బిల్లులకి, మొత్తం ఏదైనా ఖర్చులకు కానీ దానికి సరిపోతా ఉన్నాయి. ఇంకా మిగిలేది 5 కోట్ల రూపాయలు. ఆ 5 కోట్లలో మంచినీటి సరఫరా ఎమర్జెన్సీలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా అన్ని చేసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి అవకాశం కూడా వచ్చింది. రాబోయే 5-6 నెలల్లో నిధులు కూడా సమీకరించుకుంటా ఉన్నాం. తప్పకుండా నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ బ్రహ్మాండంగా ఉన్న రోడ్లన్నీ చేద్దామని చెప్తున్నా. పెనమల్లూరు అంటేనే బోడే ప్రసాద్. బోడే ప్రసాద్ అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడు అనుకునే విధంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఓన్లీ పెనమలూరు అంటే బోడే ప్రసాద్ మీ ఇంటి వాడని చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను ప్రారంభించారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు ఆదివారం మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరంకి అలివేలుమంగ గార్డెన్స్ నందు సుమారు 60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.